బాక్సాఫీస్ పై దండెత్తాలని దర్శకుడు నెల్సన్ ఫిక్స్ అయిపోయారా? ఎవరు ఊహించని విధంగా రజనీకాంత్ తో పాటు మరో స్టార్ హీరోని కూడా ఈ సినిమాలో తీసుకోబోతున్నారా? చాలా రోజుల నుండి వినిపిస్తున్న వార్తే ఇప్పుడు నిజం కాబోతోందా? టాలీవుడ్ నటసింహం సూపర్ స్టార్ తో కలిసి బాక్సాఫీస్ వేటకు బయలుదేరబోతోందా? ఎప్పటికప్పుడు సినిమాలు ఇక మానేస్తారేమో అనుకుంటున్న సమయంలో మరింత వేగంగా పనిచేస్తున్నారు రజనీకాంత్. ప్రస్తుతం ఈయన 3-4 సినిమాలకు కమిట్ అయ్యారు. అందులో కూలీ సెట్స్ పై ఉండగా మరో 2 సెట్స్ పైకి రావడానికి రెడీ అవుతున్నాయి. కూలీ షూటింగ్ ఇప్పటికే 80% పూర్తయింది. కూలీలో నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్స్ తో కలిసి నటిస్తున్నారు రజనీకాంత్. దీనికి ముందు వేట్టయాన్లో అమితాబ్ బచ్చన్, జైలర్ లో శివరాజ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోస్ తో నటించారు రజనీ. ఇప్పుడు జైలర్ 2లోనూ ఇదే కంటిన్యూ కానుంది. ఈ మధ్య సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. జైలర్ 2లో రజనీకాంత్ తో పాటు బాలయ్య కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది. నిజానికి జైలర్ లోనే బాలయ్యను తీసుకోవాలని ప్లాన్ చేశారు నెల్సన్. కానీ అప్పుడు అనివార్య కారణాలతో అది కుదరలేదు. దీంతో సీక్వెల్ కు బాలయ్యను ఖచ్చితంగా తీసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. బాలయ్య, రజనీ కలిస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం. జైలర్ 2 రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ప్రస్తుతం బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నారు బాలయ్య. ఆ తరువాత గోపీచంద్ మలినేని సినిమాకు కమిట్ అయ్యారు. ఇది జూన్ తర్వాత మొదలయ్యే అవకాశం ఉంది. వీటితో పాటే జైలర్ 2లో బాలయ్య నటించొచ్చు.